2-3 నెలల సమ్మర్ సీజన్ ని వదిలేసుకుని పట్టుమని 10 రోజులు కూడా లేని సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారంతా. ఇప్పటికే సంక్రాంతికి చాలా మంది హీరోలు ఖర్చీఫ్లు వేసేసుకున్నారు. లేటెస్ట్ గా మరికొంతమంది హీరోలు డేట్స్ ఫిక్స్ చేసుకుని మరి సంక్రాంతి పోటీని డిక్లేర్ చేసేశారు. ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయిన సంక్రాంతి పోటీలో ఇంకెవరైనా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? కొన్నేళ్లుగా సంక్రాంతిని తనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుని హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. చిరంజీవిని హీరోగా చేసిన ఈ సినిమా 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి హిట్ అయింది. దాంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అందరి దృష్టి అనిల్ నెక్స్ట్ సినిమా మీదే. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికొస్తున్నాం సినిమాతో వెంకటేష్ కి 300 కోట్ల హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో జనవరి 12న విడుదల సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంక్రాంతికే రిలీజ్ చేస్తారని ఫిక్స్ అయిన జనాలకి టైటిల్లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. వరుసగా సంక్రాంతి సక్సెస్ అయిన అనిల్ రావిపూడి సినిమా జనవరి 12న విడుదల రిలీజ్ అనౌన్స్ చేసిన రోజే సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్, రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు సినిమా దాదాపు ఏడాదిన్నర తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు జనవరి 12నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతికి ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లాంటి హీరోలు సినిమాలు రిలీజ్ చేయట్లేదు, కానీ ఆ గ్యాప్ ని సీనియర్ హీరోలు వాడేసుకుంటున్నారు. నిజానికి నెక్స్ట్ సంక్రాంతికి టాప్ ఫైట్ అంతా సీనియర్ల మధ్యే. ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. 370 కోట్ల కలెక్షన్స్ తో ఈ సంక్రాంతికి ది బెస్ట్ మూవీగా నిలిచింది చిరంజీవి సినిమా. అంతకు ముందు కూడా వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికే హిట్ అందుకున్నారు మెగాస్టార్. అందుకే ఈ సెంటిమెంట్ నే మళ్లీ ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అందుకే వాల్తేరు వీరయ్య కాంబినేషన్ లో వస్తున్న కాకా సినిమాని సంక్రాంతికి రిపీట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు. బాబీతో చిరంజీవి చేస్తున్న కాకా సినిమా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ఇచ్చేశారు మేకర్స్. అక్కినేని హీరోలకి కూడా సంక్రాంతికి మంచి హిట్ రికార్డుంది. అప్పట్లో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి సంక్రాంతికి రిలీజ్ అయిన బంగారాజు సాలిడ్ హిట్ ఇచ్చింది. నిజానికి నెక్స్ట్ ఇయర్ వాసివాడి తస్సాదియ్య సినిమా రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ నెక్స్ట్ సంక్రాంతి మాత్రం మెమరబుల్ కావాలని నాగార్జున తన 100వ సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. తమిళ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి సీనియర్ల పోటీనే భారీగా ఉంది. దీనికి తోడు యంగ్ హీరోలు, నాన్ తెలుగు హీరోలు కూడా ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. వీటిలో కొంతమంది సెంటిమెంట్ తో, కొంతమంది సక్సెస్ మీద నమ్మకంతో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్నారు. నిజానికి మొన్నటి వరకు సంక్రాంతి బరిలో బాలయ్య కూడా ఉన్నారు. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాని సంక్రాంతి బరిలోనే దింపుదామనుకున్నారు. అయితే అంతవరకు ఎందుకని డిసెంబర్లోనే రిలీజ్ అనౌన్స్ చేయడంతో రవితేజ, శర్వా లాంటి మిడ్ రేంజ్ హీరోలకి రూట్ క్లియర్ అయింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ దాన్ని బ్రేక్ చేయడానికి సంక్రాంతినే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీతో సంక్రాంతికి డీసెంట్ హిట్ అందుకున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఇరుముడితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు రవితేజ. ఈ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ సంక్రాంతికి కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో హసిత్ గోలీ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న దాగుడు మూతల దండాకోర్ సినిమా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేశారు. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలున్నా శర్వానంద్ రిలీజ్ చేసిన శతమానం భవతి సినిమాని మాత్రం జనాలు అంత ఈజీగా మర్చిపోరు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఈ ఏడాది కూడా నారీ నారీ నడుమ మురారితో అదే సక్సెస్ ని రిపీట్ చేశాడు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. శర్వానంద్, శ్రీను వైట్లతో చేస్తున్న జార్జ్ క్రిష్ సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. హనుమాన్ తో 100 కోట్ల సక్సెస్ అందుకొని సంక్రాంతికి తన మార్కు చూపించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి సీజనే అయినా తెలివిగా ఎర్లీ సంక్రాంతికి రిలీజ్ అరేంజ్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. శ్రీయారెడ్డి, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్ లో అపర్ణ డైరెక్షన్ లో ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చిన మహాకాళి సినిమా జనవరి 8న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
తెలుగులోనే సంక్రాంతి పోటీ ఎక్కువవుతుందంటే 2027 పొంగల్ వార్లో జాయిన్ అవ్వబోతున్నారు రజనీకాంత్. నిజానికి ఈ ఏడాది సంక్రాంతినే మిస్ అయిన రజనీకాంత్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వను అంటున్నారు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో అశ్వత్ మారుముత్తు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తలైవర్ 173 ధర్మస్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకే దింపుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. మరి వీటికి ఇంకేమైనా యాడ్ అవుతాయా లేక క్లాష్ ఎందుకని విత్డ్రా అవుతాయా అన్నది వెయిట్ అండ్ సీ.